మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని బ్రీఫ్ గా చూద్దాం. టాలీవుడ్ లో ఊరికి ఉత్తరాన అంటూ కాకతీయ కళాతోరణాన్ని వివాదంగా మార్చిన దర్శకుడు ఇప్పుడు సీతా కళ్యాణ వైభోగం అంటూ మరో కాంట్రవర్సీకి కాలుదూవుతున్నాడు. సతీష్ పరంవేద తెరకెక్కిన సీతా కళ్యాణ వైభోగమే మూవీ ఆల్రెడీ సీతా విగ్రహం విషయంలో వివాదంలో చిక్కుకుంది. ఇప్పుడు మరో వివాదం షురూ అయ్యేలా ఉంది. రాముడి గుడి ఉండని వారు ఉండరు, సీత లేని రాముడు ఉండడు. కానీ సీత విగ్రహం లేకుండా ఓ గుడిని, దాని వెనుకున్న ప్రేమ కథని సీతా కళ్యాణ వైభోగంగా తెరకెక్కించాడు సతీష్ పరంవేద. కానీ ఇప్పుడు ఆ ప్రేమ కథ వెనుకున్న సీత వ్యతే వివాదంలా మారేలా ఉంది. పోస్టర్ వదిలినప్పుడే సీత విగ్రహం లేకపోవడం, పోస్టర్లో శిలువ ఉండటం వివాదంగా మారింది. ఇప్పుడు టీజర్ వచ్చింది. లో బడ్జెట్ మూవీ అయినా ఈ వివాదం పుణ్యమాని భారీగానే పబ్లిసిటీ దొరికింది. పెద్ద స్టార్లు కూడా లేకున్నా ఇప్పుడే సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. నటసింహం బాలయ్యతో నిధి అగర్వాల్ జోడీ అంటున్నారు. బాబీ మేకింగ్ లో బాలయ్య చేస్తున్న సినిమాలో నిధికి చోటు దక్కిందట. ఏపీ ఎలక్షన్స్ తర్వాత పెండింగ్ షూటింగ్ పూర్తవుతుందట. కల్కి మూవీ వాయిదా కన్ఫర్మ్ అంటున్నారు. బుధవారం రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ అన్నారు. అయితే మే 30th కి వాయిదా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే తెలుస్తోంది. ఇండియన్ 2 మూవీ విడుదల జూన్ అంటూ మొన్నటి వరకు ఫిల్మ్ టీం ప్రచారం చేసింది. అంతవరకు ఓకే, కానీ జూన్ 12th కి ఈ సినిమా రిలీజ్ అని తెలుస్తోంది. కల్కి మే 30th విడుదలైతేనే భారతీయుడు 2 టీం రిలీజ్ డేట్ జూన్ 12th అని అనౌన్స్ చేస్తుందట. లేదంటే రిలీజ్ డేట్ మారే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇక డైరెక్టర్ శంకర్ కూడా 2026 వరకు ఫుల్ బిజీ అని తెలుస్తోంది. గేమ్ చేంజర్ సెప్టెంబర్ కానీ అక్టోబర్ చివర్లో కానీ వచ్చే అవకాశం ఉంది. ఇక భారతీయుడు 3 సమ్మర్లో రిలీజ్ చేసి ఆ తర్వాత అపరిచితుడు హిందీ రీమేక్తో 2026 వరకు కెరీర్ని ప్లాన్ చేసుకున్నాడు శంకర్. అనిల్ రావిపూడి మేకింగ్ లో విక్టరీ స్టార్ వెంకి చేయబోతున్న మూవీలో 2 హీరోయిన్లు కన్ఫర్మ్ అయ్యారు. అందులో మీనాక్షి చౌదరి రోల్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అని తెలుస్తోంది. ఇంతకాలం జరిగిన ప్రచారమే నిజమవుతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆస్తుల మీద నెట్లో భారీ ప్రచారం జరుగుతోంది. తనకి 460 కోట్ల విలువ చేసే ఆస్తి ఉందంటూ ప్రచారం జరుగుతోంది. ఎక్కువగా మల్టీప్లెక్స్ల వల్ల వ్యాపారంతో పాటు స్థలాల వల్ల తన ఆస్తులు 460 కోట్లకు చేరాయంటూ ప్రచారాలు జరుగుతున్నాయి.